గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం. కాంగ్రెస్, బారాసా కుటుంబ అవినీతి పార్టీలు, ఏబీసీ పార్టీలు తబ్లీగ్ జమాత్ ఏజెండాను అమలు చేస్తున్నాయి. మోదీ హయాంలోనే అభివృద్ధి. పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండ జనసభల్లో జేపీ నడ్డా. మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది. అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడతాం. కేసీఆర్, కేటీఆర్లు చెల్లని రూపాయలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. నా అరెస్టుకు మోదీ కుట్ర. నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవిత నిరికించారు. 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోక ముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా కుమ్ముక్క. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే. బారాసాయే తెలంగాణకు శ్రీరామరక్ష. ఈనాడు ముఖాముఖిలో బారాసా అధినేత కేసీఆర్. వైకాపాది మాఫియా రాజ్యం. భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కార్లోనే మద్యం సిండికేట్. నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. వైకాపా మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని. మేడిగడ్డపై మధ్యంతర నివేదిక నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్ఏ. కేజ్రీవాల్పై మరో పిడుగు. సిక్కు ఉగ్ర సంస్థల నుంచి 134 కోట్లు సేకరించినట్లు ఆరోపణలు. ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. ఇప్పుడు సాక్షి. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. అనంతపురం డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డి బదిలీ. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా? చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ? ఇండ్ల వద్ద పింఛన్లు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు. బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్టా. బెడిసి కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. రమేష్ భూమి కబ్జా చేసినది అని బయటపడ్డ వాస్తవం. కబ్జా చేసిన భూమికి మ్యూటేషన్ చేయాలని అడ్డగోలు వాదన. 11.04 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి. దానిపై హైకోర్టులో పిటిషన్ వేసిన జి నాగేంద్ర. ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు. అయినా భూమిని అప్పగించని వైనం. ఆ భూమికి మ్యూటేషన్ చేయాలని కోరిన రమేష్. వివాదంలో ఉన్న భూమి మ్యూటేషన్ కుదరదన్న అధికారులు. ఈ భూమిపై జాయింట్ ఇన్స్పెక్షన్కు కలెక్టర్ ఆదేశం. రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేష్. ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై విష ప్రచారం. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కటే. వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగిందేమీ లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. కేంద్రం అభివృద్ధి పనులను ఇక్కడ సర్కారు అడ్డుకుంటుంది. 15,000 కోట్లు ఇచ్చినా పోలవరం నిర్మాణం జరగడం లేదు. కాంగ్రెస్ నేతల ఇండ్లు నల్లధనం దాచుకునే గోదాములు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టంపై ఆలోచిస్తున్నా. మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు తిరస్కరిస్తారు. రాజమహేంద్రవరం ఉగ్గినపాలెం సభల్లో ప్రధాని మోదీ. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం. బాబు. వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పవన్. కబ్జాకోరు రామోజీ. కర్నూలు అత్యంత విలువైన మసీదు భూమి ఆక్రమణ. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్నో భూములు కబ్జా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. సంజయ్ యూత్ ఐకాన్. మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. రిజర్వేషన్ రద్దు చేయబోం. బ్యాలెట్లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయండి. బండి సంజయ్. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్. జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా. మద్య నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం. అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ళ అధికారం అప్పగిస్తే వృధా చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి. మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం పవన్. విశ్వాసం. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ బేలమాటలు. ఎన్నికల సంఘం చర్యలపై ఆక్రోశం. ఎన్నికల కోడ్ దాటొద్దు, సమయంతో మాట్లాడండి. జగన్, చంద్రబాబుకు ఈసీ ఆదేశం.
ఎండలకు కాస్త బ్రేక్. 3 రోజుల పాటు వానలు. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు. రేపు ఎల్లుండి ఓ మోస్తరు వానలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 46 డిగ్రీల పైనే నమోదు. వడదెబ్బతో 3 మృతి. రంగారెడ్డి జిల్లా కాముడు చెరువులో చనిపోయిన చేపలు. బాయ్ బాయ్ మోదీ. బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన్ను గద్దెదించనున్నారు. మోదీ 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము. దాని గురించి మాట్లాడే దండగా. ఈటెల కేసీఆర్ బొమ్మ బొరుసులు. పంపకాల్లో తేడాలు వచ్చి విడిపోయారు. రైతు భరోసా డబ్బులు వచ్చాయి. రైతు ఖాతాల్లో 2,423 కోట్లు. ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం. బూతుల వారీగా పరిస్థితులపై ఆరా. విజయమే లక్ష్యంగా వ్యూహరచన. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాలో పార్టీ గెలుపునకు ఆయన కృషి. కవితకు మళ్లీ నిరాశే. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ తిరస్కరణ. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బు సేకరించి యాప్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. న్యాయమూర్తి కావేరి బవేజా వ్యాఖ్యలు. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. పని మనిషి ఇంట్లో 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి ఆలంగర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్. అతడిచ్చిన సమాచారంతో పలుచోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటినే అవినీతి గోడౌన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి ప్రధాని మోదీ. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లో ఏ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ రాదు. కమలనాథులకు 210 సీట్లు కూడా దాటవు. సబ్కా వికాస్ కాదు, దేశం సత్యనాశనం అయింది. ఏ గ్యారంటీని కాంగ్రెస్ అమలు చేయలేదు. 14 సీట్లలో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాం. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి. తెలంగాణ సర్కారుకు నివేదిత. సిటీఓల అధికారులకు కత్తెర. 1,00,000 లోపు జీఎస్టీ రిఫండ్ పరిశీలనకే పరిమితం. 1 కోటి పైన బాధ్యతలు కమిషనర్కు. ఐటీసీలలో అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది. రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్. జేపీ నడ్డా. ఇవాళ రేపు భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. భగ్గుమన ఉత్తర తెలంగాణ, కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లిపూర్లో 46.8 డిగ్రీలు. పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 46కు పైగానే. మోదీతో సబ్కా వికాస్ కాదు, సబ్కా సత్యనాశ్. అచ్చేదిన్ కాదు, అంతా సచ్చేదిన్. కేసీఆర్ 400 పార్ అంటున్నారు. 200 సీట్లు కూడా దాటాయి. సెంట్రల్లో బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. ప్రాంతీయ శక్తుల పాలననే. కాలరిగి కట్టిపట్టిన పోరాటం మాత్రం ఆపను. రైతు రుణమాఫీ కక్కించేదాకా వదిలిపెట్ట. 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ మెడల్ వంచుతా. నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. కవితకు నో బెయిల్. సిబిఐ ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు. ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు. వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత. రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నలకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడిన పైసలు. రేపట్లోగా అందరికీ అందనున్న రైతు భరోసా. 6.65 లక్షల మంది రైతులకు 2,423 కోట్ల నిధులు. ఈ యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి. సన్నాసులు, దద్దమ్ములు అంటే ఊరుకోం. కేసీఆర్ నీ భాష మార్చుకో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, అందుకే బీఆర్ఎస్ గల్లంతైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదని కామెంట్. బోనకల్లో ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా రోడ్ షో. ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ 2 రోజుల పర్యటన. ఆ తర్వాత హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం. అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినాం. సిపి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో
ఇది ప్రారంభమే, ఇంకా చాలా ఉంది. పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్నాం. కేసులో అధికారులున్నా లీడర్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి. ఇప్పుడు విజన్ ఆంధ్ర లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ, పలుమార్లు బెయిల్ దరఖాస్తుల తిరస్కరణ. ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు, అధికారంలోకి రాగానే హామీలు నెరవేరుస్తా. ఒడిశా ప్రచారంలో ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన ప్రతాపం చూపిస్తున్న బాణుడు. అక్కడక్కడ వర్షాలతో కొంత చల్లని వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కారు. ఎన్నికల ప్రచారంలో మండిపడ్డ కేటీఆర్. కిషన్ రెడ్డిని ఓడిస్తేనే తెలంగాణకు మేలు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు అండ, దానం గెలిస్తే కేంద్ర మంత్రిని చేయిస్తా. సికింద్రాబాద్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో వారసత్వం ఒక్కరిదే, ఇద్దరే. మోడీని పట్టుకొని వేలాడుతున్న జగన్ బాబు. పిసిసి చీఫ్ షర్మిల ఘాట్ వ్యాఖ్యలు. కాంగ్రెస్కు ఓటు ఇవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేస్తారు. 50% రిజర్వేషన్లు మరింత పెంచుతాం. అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. నిర్మల్ జన జాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే, 1,00,000 మెజారిటీతో ఆదిలాబాద్ సీట్ కైవసం చేసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.